219 సర్కిళ్లను అమలుపరచాలి. అక్రమ సస్పెండ్ రిమూవల్ వెంటనే నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వై శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వం, వై శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వం, పి రమణారెడ్డి గారి యొక్క నాయకత్వం, పి రమణారెడ్డి గారి యొక్క నాయకత్వం, పి సుబ్బారెడ్డి న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు పోరాడదాం, పోరాడదాం. అవసరమైతే సందేశం చేద్దాం, అవసరమైతే సందేశం చేద్దాం, సిద్ధం సిద్ధం సందేశం చేద్దాం, సిద్ధం సిద్ధం సందేశం చేద్దాం. We want justice. We want justice. We want justice. పరిష్కరించాలి న్యాయమైన సమస్యలు వెంటనే అమలుపరచాలి. అనారోగ్యంతో ఉన్న తాపుకు ఓడిన వెంటనే ఇవ్వాలి. అనారోగ్యంతో ఉన్న వారికి ఓడిన వెంటనే పరిష్కరించాలి. ఏసీ బస్సులలో ప్రభుత్వమే కొనాలి. ఏసీ బస్సులలో ఏసీ బస్సులలో ఏసీ బస్సులలో ఏసీ బస్సులలో అక్రమ సస్పెండ్ రిమూవల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మేనేజ్మెంట్ మంది వైఖరి పరిష్కరించాలి. మేనేజ్మెంట్ మంది వైఖరి జిందాబాద్. శివారెడ్డి గారి నాయకత్వం మా న్యాయమైన సమస్యల వెంటనే మా న్యాయమైన సమస్యల ఏపీఎస్ఆర్టీసీ నందు ఉద్యోగులు సుదీర్ఘకాలంగా అనేకమైన అపరిష్కృత సమస్యలతో ఇబ్బందులు గురవుతున్నారు. పై కారణాల వల్ల అనేక సమస్యలను క్రోడీకరించి మా రాష్ట్ర కమిటీ మేనేజింగ్ డైరెక్టర్ వారికి మార్చి నెల 25వ తేదీన మెమరాండం ఇవ్వడం జరిగినది. ఆ యొక్క మెమరాండం నేటికి పరిష్కరించినందున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అంచెలంచెలుగా పోరాట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ నెల 1-2 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ఉన్నాము. అదేవిధంగా 10-11 తేదీల్లో గేట్ మీటింగ్లు పెట్టి ఉన్నాము. అదేవిధంగా 17వ తేదీ డిమాండ్స్ డేగా పొందుపరిచి ఉన్నాము. అదేవిధంగా నిన్న 28-22 దినాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టి ఉన్నాము. ఇందులో ముఖ్యంగా మాకు ఏదైతే పాత వైద్య విధానాన్ని కోరుచున్నాము, హెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని అందించమని అడుగుతున్నాము. అదేవిధంగా 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా ఆర్టీసీలో ఉన్న మహిళా ఉద్యోగులకు ఎలిజిబిలిటీ ప్రకారం చైల్డ్ లీవ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కానీ లేదా మేనేజ్మెంట్ మా సంస్థ తరఫున కొనుగోలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి సుమారుగా 60 డిమాండ్లతో మేము ముందుకు వెళ్తున్నాము. కానీ మా యొక్క మేనేజ్మెంట్ మా యొక్క సమస్యలపైన చిత్తశుద్ధితో పరిష్కరించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అలా లేని ఎడల ప్రభుత్వం ఏదైతే మా సమస్యలపైన చిత్తశుద్ధి చూపకపోతే మా రాష్ట్ర కమిటీ ఇచ్చో పిలుపు మేరకు మేము ముందుండి ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా 62 ప్రధాన డిమాండ్లతో రిలే నిరాక్షలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆపేసిన ఆర్టీసీ వారికి సంబంధించిన ప్రమోషన్లు అయితేమి, అలాగే అశాస్త్రీయంగా ఎటువంటి టెక్నికల్ సలహాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ కార్పొరేషన్ని ప్రభుత్వంలో విలీనం చేశారు. అందువల్ల ఉత్పన్న సమస్యలను మా కూటమి ప్రభుత్వం ఒకటిగా పరిష్కరిస్తూ వస్తూ ఉంది. అలాగే ఇంకా ప్రధానంగా ఉన్న ఆర్టీసీ కండక్టర్ మహిళా కండక్టర్ల సమస్యలు అయితే ఏమి ప్రధానంగా ఓడీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ప్రమోషన్ల పరంగా కూడా వీళ్ళు సీనియారిటీ ప్రకారంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల అదే వాసనతో అదే వైసీపీ మత్తులో ఇంకా అధికారులు ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుంది. వీరి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి చర్చలు జరుపుతూ ఉన్నారు. అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గౌరవనీయులు మండిపల్లి రామప్రసాద్ గారు అయితేమి, అలాగే ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ శ్రీయుతులు కొన్నకళ్ళ నారాయణ గారు అయితేమి, వీరందరికీ కూడా ఈ ఆర్టీసీ కార్మికుల పట్ల, ఆర్టీసీ సంస్థ పట్ల విపరీతమైన అవగాహన ఉన్నాయి. కాబట్టి వీళ్ళ సమస్యలను త్వరలోనే సానుకూలంగా పరిష్కరించి ఈ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.